నేను డాక్టర్ సూర్యకిరణ్, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ కూకట్పల్లి. ఈ రోజు మీకు వాస్కులర్ సర్జన్స్ డయాలసిస్ కోసం సికేడి పేషెంట్స్లో ఏ విధంగా ఆపరేషన్ చేసి డయాలసిస్ అయ్యే పద్ధతులను గురించి చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఏ డయాలసిస్ పేషెంట్స్కైనా మనకి యాక్సెస్ అనేది అవసరం. ఏంటి యాక్సెస్ అంటే, డయాలసిస్ మెషిన్కి బ్లడ్ కనెక్ట్ చేయడానికి మనకి ఒక చిన్న ఆపరేషన్ ద్వారా మనం యాక్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. దాన్నే మనం ఏవి ఫిస్టులా అంటాం. సో ఇది పేషెంట్ యొక్క మెయిన్ రక్తనాళాలు అనగా ఆర్టరీని వెయిన్ని జోడించి చిన్న ఆపరేషన్ లాంటిది చేస్తాం. అదే ఏవి ఫిస్టులా. సో ఈ ఏవి ఫిస్టులా యూజువలీ పేషెంట్ చేతుల్లో అది ఇక్కడ కానీ లేదా ఇక్కడ మోచేతి దగ్గర కానీ చేస్తాం. రెండోది, ఒకవేళ ఈ సూపర్ఫిషియల్ గా అంటే బయట ఉండే నరాలు అంతగా బాగాలేనప్పుడు మనము లోపల ఉండే నరాలు డీప్ వెయిన్స్ ని బయటకు తీసుకొచ్చి వెసిలిక్ వెయిన్ ట్రాన్స్పోజిషన్ అనేది ఈ పార్ట్ లో చేయడం జరుగుతుంది. అది ఇంకొక ఆప్షన్. మూడోది, ఈ పేషెంట్ యొక్క రక్తనాళాలు క్వాలిటీ అయితే ఎప్పుడైతే బాగోదో అప్పుడు మనం ఆర్టిఫిషియల్ పైప్ని పెట్టి ఆర్టరీకి వెయిన్ కి మధ్యలో ఏవి గ్రాఫ్ట్ అనేది చేస్తాం. ఈ 3 పద్ధతులు మనం ఆపరేషన్ ద్వారా పేషెంట్స్ కి డయాలసిస్ అయ్యేదానికి సహాయపడేలా చేయడానికి జరుగుతుంది.